నమస్తే. కాళహస్తిలో జరిగిన రాయుడు మర్డర్ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి మీద వస్తున్న ఆరోపణలు నిజమే కానైతే, అది నిజం అయితే ఆయన ఎప్పటికీ సమర్థించుకోలేని, అంటే సర్దుబాటు చేసుకోలేని పాపం చేశాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళేదో అమెరికాలో 10-15 లక్షలు నెలకు సంపాదించుకునే ఉద్యోగాలు వదిలేసి ఈడ సామాన్య ప్రజలకు ఏదో న్యాయం చేద్దామని, సహాయం చేద్దామని వాళ్ళు వచ్చి ఒక రాజకీయం చేస్తుంటే దాన్ని చూసి ఓర్చుకోలేక, వాళ్ళు ఎదుగుదలని చూడలేక, ఒక ఒక పక్కన ఆయన ఎమ్మెల్యే అయ్యున్నా కూడా ఆ కాళహస్తి ఏరియాలో వీళ్ళకి సపోర్టు, మెజారిటీ సపోర్ట్ వీళ్ళకు ఉండడం వల్ల అతను వీళ్ళని ఎదగనీయకుండా చేసేదానికి ఇలాంటి పరిస్థితి చేశాడని అందరూ చెప్పుకుంటున్నారు. అది కానీ నిజమైతే వాళ్ళకు చేసిన ద్రోహానికి ఈ పాపం అతన్ని ఎప్పటికైనా వెంటాడుతూనే ఉంటుంది. అది నిజమైతేనే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అది నిజమైతే, ఆరోపణ నిజమైతే.